నారా భువనేశ్వరి ఈ మధ్య వార్తల్లో తరచూ వినిపిస్తున్న పేరు. ఇంకా బాగా చెప్పాలంటే గత వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత నుంచి భువనేశ్వరి పేరు వార్తల్లో బాగా వినిపిస్తుంది. అలాగే పబ్లిక్లో బాగా యాక్టివ్ అయ్యారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో భువనేశ్వరి అంతగా బయటకు వచ్చేవారు కాదు. తన పనేదో చూసుకునేవారు. ఆమె పబ్లిక్ లైఫ్కి చాలా దూరంగా ఉండేవారు. అయితే అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు భువనేశ్వరి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటం, తర్వాత చంద్రబాబు ఆ మాటల్ని గుర్తు చేసుకొని మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన దగ్గర నుంచి ఏపీ రాజకీయాల్లో ఆమె పేరు బాగా వినిపిస్తుంది. కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని జగన్ సర్కార్ ఎప్పుడైతే జైలుకు పంపిందో అప్పటి నుంచి భువనేశ్వరి చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆమె కోడలితో సహా రాజమండ్రిలోనే మకాం వేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అనే అంశాన్ని హైలైట్ చేస్తూ ఆ సమయంలో లోకేష్ ఢిల్లీ పర్యటనలోనూ తండ్రి బెయిల్ గురించి మంతనాలు జరుపుతుంటే భువనేశ్వరి మాత్రం రాజమహేంద్రవరంలో టీడీపీ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతూ భవిష్యత్తు కార్యాచరణకు వ్యూహాలు రచించారు. తర్వాత ఎన్నికల సమయంలో చంద్రబాబు లోకేష్ రాష్ట్రం మొత్తం ఫోకస్ చేస్తుంటే కుప్పంలో చంద్రబాబు గెలుపు కోసం భువనేశ్వరి అక్కడే ఉండి ప్రచార పనులు చేసుకున్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు భువనేశ్వరి నిత్యం ఏదో ఒక విధంగా ప్రజల్లోనే ఉంటున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న భువనేశ్వరి ఏపీలో ఆ సేవా కార్యక్రమాలను మరింత పెంచి వేగవంతం చేశారు. తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఫిబ్రవరిలో విజయవాడలో భారీ స్థాయి యుఫోరియా మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయడంతో పాటు గత జూలైలో విశాఖలో తలసేమియా రన్ నిర్వహించారు. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్పర్సన్ ఎన్డీ హోదాల్లో పలు కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొంటున్నారు. ఇక చంద్రబాబు సీఎంగా లోకేష్ మంత్రిగా బాగా బిజీగా ఉన్న కారణంగా ఆమె తరచూ తన భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం వెళ్లి అక్కడి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అంటే పొలిటికల్ గాను ఎన్టీఆర్ ట్రస్ట్ హెరిటేజ్ తరపున సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ భువనేశ్వరి ఫుల్ యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాల్లో ప్రజాసేవ, సామాజిక సాధికారత రంగాల్లో చేసిన విశేష కృషికి గాను భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 పురస్కారాన్ని లండన్లో ఇటీవల అందుకున్నారు. అలాగే దేశంలోనే ప్రతిష్టాత్మక డైరీ బ్రాండ్గా హెరిటేజ్ను తీర్చిదిద్దడం, కొత్త ఉత్పత్తులు ఆవిష్కరణలు కోట్ల మంది వినియోగదారులకు ఆ ఉత్పత్తులు చేరువయ్యేలా చేయడంలో భువనేశ్వరి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నందుకు గాను ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డును కూడా ఆ సంస్థ VC&D హోదాల్లో అదే వేదికపై భువనేశ్వరి అందుకున్నారు. సేవా కార్యక్రమాలను ఏపీ వ్యాప్తంగా మరింత విస్తరించే లక్ష్యంతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవంతిని విజయవాడలో నిర్మిస్తున్నారు. ఆఫీసు పూర్తయితే భువనేశ్వరి మరింత బిజీ అవటం ఖాయమంటున్నారు.